ప్రభుత్వాధినేతగా ఒక ముఖ్యమంత్రిగా డబ్బులు తినేవాడు కాదు, తింటే తన్నేవాడు రావాలి. పన్ను కట్టిన ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలు కోరుకునేది అన్యాయం జరిగితే కనపడని దేవుడు మనకు సాయం చేస్తాడనే నమ్మకంతో పడుకోవడం కాదు, కనిపించే దేవుడుగా ఒక ముఖ్యమంత్రి అన్యాయాన్ని అంతం చేస్తాడనే ధీమాతో పడుకోవాలి. ఇలా ఎన్నో కలలు కనే ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో తమ రాష్ట్రాల్లోని తమ ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు, ఇలా ఎన్నో గుణాలు తనలో ఉన్నాయని నమ్మారు. అందుకే రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతున్నారు. రజనీకాంత్ మాత్రం ఆ దేవుడు ఆదేశిస్తాడు, అంతవరకు ఓపిక పట్టండి అంటున్నాడు. అభిమానులు మాత్రం మీరు ముఖ్యమంత్రి సీటుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు అంటూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనకు విన్నవించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కేరళకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రజనీకాంత్ రాజకీయ జీవితంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ త్వరలో ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తారట. దీనిపై త్వరలో చాలా స్పష్టంగా ఆయనే చెబుతారంట. కానీ రాజకీయాల్లోకి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేది మాత్రం వచ్చే సంవత్సరమేనంట. అందుకు కారణం అప్పటి వరకు ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారంట. కానీ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం తథ్యమని ఘంటాపదంగా చెబుతున్నాడు ఆ జ్యోతిష్యుడు. దానిని ఎవరు ఆపలేరని కూడా భవిష్యత్తు గురించి కుండబద్దలు కొట్టేశాడు. అలా రజనీకాంత్ భవిష్యత్తుపై ఆ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను రజనీకాంత్ రాజకీయ జీవితంపై అంచనాలు పెంచేస్తున్నాయి. రజనీకాంత్ కూడా రాజకీయాల్లో ప్రజలు కోరుకునే నిజమైన నాయకుడిగా, దమ్మున్న ప్రభుత్వాధినేతగా, మనసున్న మహానేతగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేలా రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.